ఫైటింగ్ చేయబోతున్నాం. ఒకసారి మనతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నిన్న ఘటనను కల్లారా చూసినటువంటి సాక్షులు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేటువంటి కోణంలో వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అనిల్, నిన్న దాదాపు అందరూ కూడా అనిల్ని చూసే ఉంటారు. ఆయననే మహిళా జర్నలిస్ట్ సంబంధించినటువంటి దాంట్లో ఆయననే ప్రధానంగా ఈయన పేరే బాగా వినపడ్డది కాబట్టి అసలు ఈయనను నిజంగా ఏంటి, అసలు ఈయన నిజంగా దాడి ఈయన చేసిండా లేకపోతే ఏం చేసినా ఒకసారి ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మీరు దాడిలో పాల్గొన్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఈ వీడియోలో. నిజంగా మీరు మహిళా జర్నలిస్ట్ పై దాడి చేశారు? అసలు మేము దాడిలో పాల్గొనలేదు. నేను ఒక ఐటీ ఎంప్లాయీని, రెగ్యులర్ గా వీకెండ్స్ లో ఇంటికి వస్తుంటా. వచ్చినప్పుడు పొలం దగ్గరికి పోతుంటా. అదే పరిస్థితిలో మా అమ్మని ప్లస్ మా అమ్మతో పాటు కూలీలను పొలం దగ్గరికి తీసుకొని పోతున్నా. ఈ దారిలో ఇక్కడ మిల్క్ సెంటర్ దగ్గర వాళ్ళు మా బైక్ పైన పోతుంటే ఆపి మా అమ్మని అడగడం జరిగింది, మీకు రుణమాఫీ అయ్యిందా అని. మా అమ్మ ఉండి మాకు రుణమాఫీ అయ్యింది, మా మామ పేరు మీద ఉంది, 1,26,000 టాప్ లోన్ మాఫీ అయిందని చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఓకే మీ క్రాప్ లోన్ మాపోయింది అయితే పక్కకు జరగాలని ఇట్లా దోసేసారు. అంటే పక్కన వేరే వాళ్ళు కదా వాళ్ళని అడుగుదామని చెప్పి తోసేసారు. వాళ్ళు అడిగి వాళ్ళ దగ్గర మైక్ పెట్టి వాళ్ళని మీకు మాఫీ అయిందా అంటే, వాళ్ళు ఎవరైతే క్రాప్ లోన్ మాఫీ కాలేదని చెప్తారో వాళ్ళ దగ్గరనే స్పష్టంగా ఉండి వాళ్ళనే వీడియో తీసుకోవడం జరిగింది. నాకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మా అమ్మని ఎందుకు దోషింది, వాళ్ళే క్వశ్చన్ అడిగిర్రు, వాళ్ళే వేసిర్రు, వాళ్ళే దోషిర్రు. నేను దానికి ఏమన్నా అంటే, మీరు ఎందుకు క్రాప్ లోన్ మాఫీ కాలేదన్న వాళ్ళతో మాత్రమే ఎందుకు తీసుకుంటారు, అయిందన్న వాళ్ళు ఎందుకు తీసుకుంటలేరు? ఇక్కడ ఒక 10 మంది ఉర్రు, 10 మంది వీడియో తీయండి, అయిన వాళ్ళవి కాని వాళ్ళు అందరివి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరివి పెట్టండి, ఒక్కరిది పెడితే కరెక్ట్ కాదు కదా అని నేను అన్నా. అంటే ఎట్లా మేము అట్లే పెడతాం నువ్వు అని మమ్మల్ని అడగడానికి అని నన్ను క్వశ్చన్ చేసారు. సరే అని చెప్పి నేను ఆడ నుంచి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చారు. మళ్ళీ గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చిన నేను అక్కడ కూడా ఏం చేస్తారు, సరే నేనేమనుకున్నా గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చారు కదా ఎవరన్నా అయిన వాళ్ళు కూడా అడుగుతారేమో, అక్కడ ఎవరుంటే వాళ్ళని అడుగుతారేమో అని నేను అనుకుంటున్నా. అక్కడికి వచ్చిన మీది అయ్యిందా, మీది క్రాప్ లోన్ అయ్యిందా అంటే ఓకే ఎంత అయింది, సరే రైట్. ఎవరైతే కాలేదో పర్టికులర్గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్తో మాత్రమే మాట్లాడుతారు వాళ్ళు. దానికి నేను, మీరు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతారు, మాది అయింది కదా నేను కూడా మాట్లాడతా, నేను ఎందుకు మాట్లాడదు? వాళ్ళు దానికి ఏమంటారు, మీరు ఆల్రెడీ మిల్క్ సెంటర్ దగ్గరికి వచ్చిర్రు, మళ్ళీ ఇక్కడికి వచ్చిర్రు, మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతారు, మమ్మల్ని హరాస్మెంట్ చేస్తుర్రా, మేమిద్దరం లేడీస్ ఉన్నామని అంటే నేనేమన్నా, మీతో పాటు 2 కెమెరామ్యాన్లు వచ్చిర్రు, మీ కారు వెహికల్ డ్రైవర్ వచ్చిండు, ఇంకొక అతను వచ్చిండు, 4 జెంట్స్ ఉన్నారు, మీ కెమెరా మాకు ఒకసారి ఇవ్వండి, మీరు ఎందుకు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, మీ కెమెరా మాకు ఇస్తే మీరు 6 మంది ఉన్నారు కదా, మీతో పాటు 4 పురుషులు ఉన్నారు, వాళ్ళని కూడా చూపిస్తాము, ఆ తర్వాత మీరు మాట్లాడండి అని నేను కెమెరా అడిగిన. ఆ టైంలో వాళ్ళు కెమెరా అయ్యలేదు. కెమెరా అయ్యకపోతే నేను చేసిన కెమెరా లాక్కొని వీడియో తీద్దామని ట్రై చేసిన. ఆ టైంలో వాళ్ళ దగ్గర నుంచి చిప్పు తీసుకోవడంతో వాళ్ళు నన్ను చిప్పు లాక్కోవడానికి వాళ్ళని నా సరౌండ్ అయ్యారు. దాన్ని నేను చేతులు కట్టుకొని ఇంకనే పడితే వాళ్ళు నాకు సరౌండ్ అయ్యి వాళ్ళ నేను అసభ్యంగా ప్రవర్తించిన, కొట్టినా అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాల పేపర్ ద్వారా ఇట్లా దాన్ని అది ఇంకా వాళ్ళకు ఎవరైతే యాడ్ ఇచ్చారో వాళ్ళకే తెలియాలి, నేనైతే తాగను. ఇంకా అది ఎవరైతే యాడ్ ఇచ్చారో ఏందనేది ఒకవేళ దానిపైన ఎక్కడికి చర్చకి ఏడికైనా రమ్మన్నా రావడానికి సిద్ధం. నేనైతే అట్లాంటిది అలవాటు లేదు. ఒకవేళ రాసిన వాళ్ళ తెలియాలి, మన ఎక్కడన్నా దాగి ఉంటే ఒకవేళ వాళ్ళు ఏమైనా చూసుంటే దాన్ని చెప్తే బాగుంటుంది. మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్? నేను ఐటీ ఎంప్లాయ్. ఓకే, ఐటీ ఎంప్లాయ్ హాలిడేస్ కోసం ఇంటికి వచ్చి వీకెండ్ లో ఇంటికి వస్తా, లేకపోతే ఏదైనా పని ఉన్నప్పుడు రెగ్యులర్ ఇంటికి వస్తా. 2 డేస్ ఆఫీస్ 3 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, ఇంటికి వస్తా రెగ్యులర్ గా. వచ్చినప్పుడు రోజువారీ పనులు అయితే అందరం పోతుంటాం, చేస్తుంటాం, ఊర్లో కాబట్టి డెవలప్మెంట్ వర్క్ నడుస్తుంది, నార్మల్ గా ఉంటాం అందరితో పాటు. అయితే నిజంగా ఈ కొండారెడ్డిపల్లిలో అందరి రైతులకు రుణమాఫీ జరగలేదని మీరు అనుకుంటున్నారు? అసలు అందరికి జరగలేదని కాదు, జరిగింది. కొంతమందికి ఏంటంటే, కొంతమంది ఇంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి కాలేదు. కొంతమందికి రేషన్ కార్డ్స్ లేవు. ఆ రేషన్ కార్డ్స్ ఎందుకు లేవు? గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కదా, మరి వాళ్ళ తప్పిదం వల్లనే ఈ రోజు రేషన్ కార్డులు రాలేదు. ఈ రోజు రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయ్యింది. మా ఇంట్లో రేషన్ కార్డు ఉంది, మా తాతకు సపరేట్ ఉంది, మా తాతకు అయ్యింది, మాకు సపరేట్ ఉంది, మాది అయ్యింది. అట్లా చాలా మందికి అయింది. రేషన్ కార్డులు ఇవ్వండి వాళ్ళ తప్పే. వాళ్ళ తప్పుదాలను మొత్తం కప్పిపుచ్చుకొని ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వాన్ని బదలాం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు వచ్చి ఏదో చేయడం. జర్నలిస్టులు చెప్తా ఉన్నారు వాళ్ళంతా. జర్నలిస్టులు అయితే మాత్రం, ఇప్పుడు జర్నలిస్టులు ఎవరి కోసం పనిచేయాలి? ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలు తప్పు కరెక్ట్ 2 చూపించాలి. అవును, ప్రతి ఏ జర్నలిస్ట్ అయినా సమాజం కోసం పనిచేస్తున్న, సమాజంలో జరిగే తప్పు ఒప్పులు అన్ని చూపించాలి. తప్పులను మాత్రమే చూపిస్తే మరి ఎవరికి జర్నలిస్టులు వాళ్ళు? ఎవరికి జర్నలిస్టులు? ఎవరికో ఒకరికి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అయితే ముఖ్యంగా వాళ్ళు వచ్చింది ఏంటంటే,
మేము మా ఊరు అనేది సస్యశ్యామలంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు ప్రతి దాంట్లో కానీ సస్యశ్యామలంగా ఉంది. దాన్ని వాళ్ళు ఏదైతే వాళ్ళ రివ్యూస్ కోసం కావచ్చు, వాళ్ళ టీవీ ఛానళ్ళ దానికోసం కావచ్చు, లేకపోతే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తొత్తులని అందరికి తెలుసు. ఇప్పుడున్న ఛానల్ అని వాళ్ళ నుంచి వచ్చినాయి వాళ్ళవి అని అందరికి తెలుసు. ప్రత్యేకంగా వాళ్ళు రావాలంటే పక్కన ఊర్లు ఉన్నాయి, వేరే ఊర్లు, కానీ కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారు ఊరికి రావడానికి మాత్రమే కారణం ఏంది? అయినా ప్రభుత్వం ఏం చెప్తుంది, రుణమాఫీ అయ్యింది సరే, కాని వాళ్ళ కూడా 2 లక్షల పైన ఉంటే అగ్రికల్చర్ ఏఈఓల దగ్గరికి వెళ్ళి మీ సమాచారాన్ని ఇస్తే వారి కూడా మాఫీ అవుతాయి అని చెప్తుంది. ఇప్పుడు ఏ టైం అయినా ఇప్పుడు అనుకున్నామంటే విదిన్ సెకండ్లో కాదు కదా, ఇప్పటి వరకు అయినాయి మాఫీలు. ఇవన్నీ ఎట్లయినా ప్రభుత్వం చేస్తేనే అయినాయి కదా. ఎవరు ఇప్పుడు ప్రచారం చేసిన సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, ప్రెస్ వాళ్ళు కావచ్చు, వేరే పార్టీల వాళ్ళు ఎవరు వాళ్ళ ఇంట్లో నుంచి ఏం తెచ్చేయలే కదా, ప్రభుత్వం నుంచే వచ్చినాయి. ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే చెప్తుంది. అయితే మీరు ఏఈఓల దగ్గర మీ సమాచారం ఇవ్వండి, అందరికి కంపల్సరీ అవుతాయి అని చెప్తుంది. అయ్యే వరకు ఓపికతో ఉండాలి. అంతేగాని మా కొండారెడ్డిపల్లి మా గ్రామవాసాన్ని మా యనుమల రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారిని మొత్తం పబ్లిసిటీగా బ్లేమ్ చేయడానికి ఈ టీవీ ఛానళ్ళు కట్టగట్టుకొని ప్రతిరోజు ఏదో ఒకటి వేయాలి, ఏదో ఒకటి ఇక్కడ కల్లోలాలు కొన్ని చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి దురుద్దేశంతో అందరినీ బ్లేమ్ చేస్తారు. మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఎవరైతే నిన్న వచ్చి ఇక్కడ కల్లోలను సూచించారో బీఆర్ఎస్ పేటెంట్లు వాళ్ళకి కావచ్చు, నిన్న ఈ సంఘటన గురించి ఈ జరిగిన 10 నిమిషాలనే ట్వీట్ చేసినటువంటి కేటీఆర్, హరీష్ రావు కావచ్చు, ఒకటే చెప్తున్నాం, మీరు రావాలనుకుంటే మేమే స్వాగతిస్తాం. ఎవరికైనా సరే, ఏ మీడియాకైనా సరే, ప్రతి గడపకు పక్క నుండి మేమే తీసుకుపోతాం. లైవ్ పెట్టండి, ప్రతి ఇంట్లో ఎవరికి మాఫీ అయింది, ఎవరికి మాఫీ కాలేదు, ఎందుకు కాలేదు అనే రీజన్ తెలుసుకోండి అని మేము చెప్తున్నాం. అంతేగాని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదో వేయాలని, ఏదో తెలంగాణలో బదలాం చేయాలని చెప్పి చేస్తే మాత్రం కరెక్ట్ కాదని తెలియజేస్తూ, కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా, ఎవరు వస్తారా, ఏ మీడియా ఛానల్ వస్తారో రమ్మనండి, మేమే ఉంటాం పక్కన. ప్రతి ఇంటికి తిప్పి నిజానిజాలు ఏంటివో లైవ్ టెలికాస్ట్ చేసామని చెప్తున్నాం. నిన్న